హలో గైస్, ఐఎమ్ మహా. ఈరోజు మనం కాజల్ మేకింగ్ వీడియో చూద్దాము. కాటుక ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ కాటుకని కూడా ఓల్డ్ మెథడ్లో లైక్ అమ్మమ్మలు బామ్మలు వాళ్ళు యూజ్ చేసిన టైంలో ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అలాగే ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. బయట మనం కొనుక్కొని తెచ్చుకునే కెమికల్ కాటుక కంటే ఇది చాలా చాలా మంచిది. మీ కళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజల్స్ వచ్చాయి. ఇప్పుడు ఐలైనర్ యూజ్ చేస్తున్నాం, మస్కారా, కళ్ళ అందాన్ని పెంచుకోవడానికి చాలా టైప్స్ వెరైటీస్ మనకి అందుబాటులోకి వచ్చాయి. బ్యూటీ ప్రొడక్ట్స్, కెమికల్ కాజల్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకునే కంటే ఇంట్లో కొంచెం టైం టేకెన్ అయినా సరే మీరు కొంచెం టైం పెట్టి ఇట్లాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే డే బై డే మీరు ప్రిపేర్ చేసేవి కాదు కదా, ఇయర్కి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అందంతో పాటు మీ కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాటుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను గార్డెన్లోకి వెళ్ళి పొన్నగంటాకు తీసుకొచ్చాను. ఎందుకు పొన్నగంటాకు అంటే కాటుకలో మెయిన్ ఇంపార్టెంట్గా ఓల్డ్ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి పొన్నగంటాకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లాత్కి సన్నగా ఒక పోగులాగా మనం కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా నేను పోగుల్లాగా కట్ చేశాను సన్నగా. కాటుక చేయడానికి ఒత్తులు చేయాలి కదా, సో దానికి ఈ కాటన్ క్లాత్ నేను యూజ్ చేస్తున్నాను. పొన్నగంటాకు జ్యూస్ వచ్చేలాగా మంచిగా కాచుకోవాలి. జ్యూస్ ఇలా వచ్చింది కదా, పొన్నగంటాకు జ్యూస్. దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పల్చగా అవుతుంది. ఇప్పుడు ఈ పసర్లో క్లాత్ని ఇట్లా డిప్ చేయాలి. పసర్లో ముంచిన క్లాత్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇట్లా సర్దుకొని ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టుకోవాలి. డ్రై అయిపోయింది కదా, ఎండలో పెట్టి ఆరబెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు నానబెట్టాలి. చూడండి, ప్యూర్ ఆవు నెయ్యి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఆవు నెయ్యిలో ఈ క్లాత్స్ అన్ని డిప్ చేయాలి. చూడండి, నేను క్లాత్ని ఇట్లా తిప్పుతున్నా. ఇలా తీసి దాంట్లో డిప్ చేసి దీన్ని ఇట్లా పట్టుకోండి. 2 ఎడ్జెస్ పట్టుకొని ఇలా తిప్పుకొని ఆవు నెయ్యిలో డిప్ చేసుకోండి. ఇలా నానబెట్టుకోవాలి. మిగతావి ప్రిపేర్ చేసుకునే టైంలో ఈ ఒత్తులు నానుతాయి. ఇత్తడి ప్లేట్ ఎందుకు అంటే ఇది స్మోక్ అంతా దీనికే పడుతుంది. దీని నుంచి వచ్చే కిలం ఏదైతే ఉంటుందో ఆ వేడికి ఆ స్మోక్కి పడుతుంది. సో అది కళ్ళకి మంచిది. అందుకని నేను ఇత్తడి ప్లేట్ వాడుతున్నాను, వేరే మెటల్ ఏమి యూజ్ చేయట్లేదు. ప్లేట్ ఎప్పుడు కూడా నీట్గా వాష్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే దీనికి ఏ డస్ట్ ఉన్నా సరే అది కళ్ళకి పడుతుంది, మండుతాయి మళ్ళీ కళ్ళు. అందుకని నీట్గా వాష్ చేసుకొని క్లీన్గా తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోండి. నేను ఇలా ఒక స్టాండ్ పెట్టాను కదా, స్టాండ్ చుట్టూ ఇటుకలు పెట్టాలి. ఇట్లా పొయ్యి పెడతారు కదా, అట్లాగా పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకోండి. మధ్యలో ఇలా అరేంజ్ చేసుకోండి. నేను 4 తీసుకుంటున్నాను ప్రమిదలు. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. స్మోక్ ఎక్కువ రావాలి కాబట్టి నేను 4 తీసుకున్నాను. ఇందులో ఆవు నెయ్యి కానీ ప్యూర్ ఆముదం కానీ యూజ్ చేయొచ్చు. నేను ఆవు నెయ్యి ఫిల్ చేస్తున్నాను. ఇందులో ఆవు నెయ్యి ఫిల్ చేశాను. మొత్తం 4 ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి నింపాను. ఈ ఒత్తుల్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇట్లా 4 సైడ్స్ వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాను.
అట్లా అరేంజ్ చేసుకోండి. ఇట్లా అరేంజ్ చేసుకొని ఇప్పుడు బాదం తీసుకోండి. బాదంని ఇట్లా ఫోర్క్కి ఇక్కడ ఫైర్ దగ్గర పెట్టండి. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ బాదం కూడా కాలి ఆ స్మోక్ కూడా పైకి వెళ్తుంది ప్లేట్కి. సో ఫైనల్గా ఇట్లా వచ్చింది. దీన్నంతా స్పూన్తో మనం ఇట్లా తీసుకోవాలి. ఇలా తీస్తే ఇట్లా స్మోక్ కలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి కలెక్ట్ చేసుకుంటే ఇట్లా వచ్చింది స్మోక్. దీంట్లో ఇప్పుడు ఏమేమి మనం యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు స్మోక్ 3 బౌల్స్లో నేను పెట్టుకున్నాను. ఎందుకంటే ప్లేట్లోనే మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా ప్లేట్కే అటాచ్ అయిపోద్ది, బౌల్లోకి రాదు. అందుకే 3 బౌల్స్లోకి డివైడ్ చేసుకున్నాను. ఇది పచ్చకర్పూరం పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎక్కువ వేసుకోకండి, ఐస్కి చలవ కోసం పచ్చకర్పూరం వేసుకోవాలి, చాలా తక్కువ. అండ్ నేను ఒక దాంట్లో ఆముదం వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇంకొక దానిలో ఆవునే వేస్తున్నాను. కోకోనట్ ఆయిల్, ఒక దానిలో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. ఇది ఆనే వేసింది. దీన్ని స్లోగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటే స్మోక్ అనేది అంత మెత్తగా అవుతుంది. అండ్ మనం వేసాము కదా ఆవు నెయ్యి, పచ్చకర్పూరం అవన్నీ కలవాలి కాబట్టి మిక్స్ చేయాలి. ఇది ఆముదం వేసిన బౌల్, ఇది కోకోనట్ ఆయిల్ వేసింది. సో చూసారు కదా 3 టైప్స్ మిక్స్ చేశాను. ఇంక ఇందులో మనం ఎక్స్ట్రా ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ విటమిన్స్ అట్లా ఏం మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకు అంటే బాదం యూస్ చేసాము కాబట్టి ఈ విటమిన్ అవసరం లేదు. అండ్ పొన్నగంటాకు యూస్ చేసాము కాబట్టి చాలా చాలా మంచిది ఇది కళ్ళకి. సో చూడండి ఒకసారి. మీకు కంటికి పెట్టుకున్నప్పుడు ఆ స్మోక్, దాంట్లో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ కళ్ళకి చాలా చాలా మంచివి. చాలా బ్రైట్గా అనిపిస్తాయి కళ్ళు చూడడానికి. డైలీ నైట్ టైం పెట్టుకోండి నిద్రపోయేటప్పుడు. డే టైం బయట అంతా ఉంటాం కదా అనుకునే వాళ్ళు నైట్ పెట్టుకొని పడుకోండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నైట్ టైం పెట్టి పడుకోబెట్టండి. కళ్ళు చాలా హెల్తీగా తయారవుతాయి. గైస్ నేను అప్లై చేసుకున్నాను. యాక్చువల్గా మేము ఇంట్లో వాడతాము, కాకపోతే నైట్ పెట్టుకొని పడుకుంటాము. మార్నింగ్ లేచి కాటన్తో ఐస్ చుట్టూ క్లీన్ చేసుకుంటాం, సరిపోతుంది. మళ్ళీ నైట్ పెట్టుకుంటాను. అంటే 3 రకాల కాజల్ నేను ప్రిపేర్ చేశాను. మనకి నచ్చినట్టు ఎప్పుడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ 3 రకాలు కూడా. అంటే మీకు ఆముదం దొరకలేదు అనుకో, కోకోనట్ ఆయిల్ వేసుకోండి, ఆల్మండ్ ఆయిల్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏది యూజ్ చేసినా కళ్ళకి కాబట్టి ప్యూర్ మంచివి యూజ్ చేయండి. కళ్ళు చాలా అందంగా అవుతాయి. చాలా ఏళ్ల క్రితం ఉండే లేడీసే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసిన ప్రోడక్టే కాబట్టి మనమేం దీన్ని తక్కువ చేయాల్సింది లేదు. దీని నుంచే కొత్త కొత్త ప్రొడక్ట్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి కదా. మార్కెట్లో దొరికే కెమికల్ కాజల్ యూజ్ చేసి కళ్ళకి లేని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కంటే ఇంట్లోనే మీరు ఇట్లాంటివి యూజ్ చేయాలని ఇట్లాంటివి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్లో అంటే మనకి అందుబాటులో మనం చేసుకోగలము అనేవి కూడా మనం చేసుకుని యూజ్ చేసుకోవాలి. అన్నింటికి మార్కెట్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిపోయి ఉండడం కాకుండా. సో అందుకని నేను ఈ కాజల్ మీకు షేర్ చేశాను. మేబీ మీకు ఈ వ్లాగ్ నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకోండి.